టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కిషన్ రెడ్డి జోసెన్ చెప్పారు. హైదరాబాద్ లో తగిన బలం లేదని సర్వేల్లో వెల్లడించాయన్నారు. అధికార బలంతో నగరంలో అన్ని హోర్డింగ్లు ఏర్పాటు చేశారని, దీంతో మిగతా పార్టీలకు హోర్డింగ్స్ పెట్టుకునే ఛాన్స్ లేకుండా చేసేశారని మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించకుండా అనేక కార్యక్రమాలను చేపడుతున్న నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. జనరల్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించి ప్రిపరేషన్స్ లేదు, మేము కూర్చుంటున్నాము. రెగ్యులర్గా టీడీపీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నాము, ఇతర నాయకులతో మాట్లాడుతున్నాము. సర్వే చేయించాము. సర్వేలో మంచి వాతావరణం ఉన్నదనేటువంటి వార్తలు వచ్చినాయి. ఈవెన్ టీఆర్ఎస్ సర్వేలో కూడా టీఆర్ఎస్ నిజమైనటువంటి సర్వే బయట పెడితే బాగుంటుంది. నిజమైనటువంటి సర్వే బయట పెట్టకుండా అబద్ధాల సర్వేలు బయట పెడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ. నిజమైన సర్వేస్లో వాళ్లకు షాక్ తినేటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా హౌసింగ్ స్కీమ్ అని, ఆ స్కీమ్ అని, ఈ స్కీమ్ అని, ఫిరాయింపులని ఈరోజు ఒంటికాల మీద ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఊగుతున్నది. వాస్తవంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో వాళ్ళకు బలం లేదు. వాళ్ళకు 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. బీజేపీ టీడీపీకి 14 సీట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో. 14 సీట్స్ బీజేపీకి టీడీపీకి 14 సీట్లు వస్తే టీఆర్ఎస్కి వచ్చినాయి 2 సీట్లే. వాళ్ళకి ఎంపీ సీటు కూడా రాలేదు, మాకు 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ సర్వేలలో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వాతావరణం వస్తుంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. అక్రమంగా కనీసము ప్రోటోకాల్ లేకుండా ఈరోజు అనేకమైనటువంటి ప్రారంభోత్సవాల పేరుతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున హోర్డింగ్స్ మజ్లిస్ పార్టీ వాళ్ళిద్దరు కలిసి పంచుకొని హోర్డింగ్స్ పెడతా ఉన్నారు. మిగతా పార్టీలకు పైసలు ఖర్చు పెడతామన్నా ముందుకు వస్తామన్నా కూడా హోర్డింగ్స్ ఇవ్వకుండా అడ్వర్టైజింగ్ ఏజెన్సీల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.